హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనము మెంతికూర చికెన్ చేసుకుందామండి. అది ఎలా చేసుకోవాలో, దాని తయారీ విధానం ఏంటో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అవన్నీ ఇప్పుడు చూసేద్దాం. వచ్చేయండి. నేనైతే 1 kg చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇట్లా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు చిన్న మెంతికూర తీసుకుంటున్నాను. దీనికోసము మెంతికూర చికెన్కి చిన్న మెంతికూరని నేను నీట్గా కడిగేసి శుభ్రంగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అయితే ఈ చిన్న మెంతికూర మన హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ప్లస్ ఇది డైజెషన్ బాగుంటుంది, బోన్ హెల్త్కి మంచిది, హార్ట్ హెల్త్కి మంచిది, ఇమ్యూనిటీకి మంచిది. ముందుగా ఇప్పుడు బాండి పెట్టుకొని స్టవ్ మీద దాన్ని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుందాము. నాన్ వెజ్ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నేనైతే 4-5 టీ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. అది ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనము 2 మీడియం సైజ్ ఆనియన్స్ని నేను ఇలా వేసుకొని కొంచెం అది ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. నేను అది చూపించడం మర్చిపోయాను. కొంచెం పసుపు వేసి అదంతా వేగిన తర్వాత ఈ చికెన్ వేసుకొని ఇలా కళాయి పెట్టేసేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. మనము ఆ టేబుల్ స్పూన్ సాల్ట్తోని కొంచెం చికెన్లో వాటర్ ఊరి మంచిగా చికెన్ ఉడుకుతుందండి. ఒక 5 minutes అయిన తర్వాత మనం తీసి చూద్దాము. చూసారా, కొంచెం వాటర్ వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేద్దామనంటే ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్, ఇంకా కొంచెం కరివేపాకు వేసేద్దాము. ఈ గ్రీన్ చిల్లీస్ను కరివేపాకు ఫ్లేవర్ ఇప్పుడు వేస్తే చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. మిర్చి ఇంకా కరివేపాకు యొక్క ఫ్లేవర్స్ బాగా పడుతుంది మన ఈ చికెన్కి. ఈ చికెన్ కోసం, ఈ మెంతికూర చికెన్ కోసం నేనైతే 4 చిన్న సైజు టమాటాలు తీసుకుంటున్నాను. ఈ టమాటాలని నేను చాప్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి. వాటర్ వస్తూ ఉంటుంది. చూసారా, చికెన్ యొక్క వాటర్ కూడా ఊరుతూ ఉంది మంచిగా. ఇప్పుడు ఈ వాటర్తోని మన చికెన్ సగం పైగా మనకి ఉడికిపోతుందండి. ఒక 10 minutes తర్వాత తీసి చూద్దాము. చూసారా, వాటర్ అంతా ఇనికిపోయి మనకి ఇలా ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయాలి అని అంటే మెంతికూరని యాడ్ చేసుకోవాలండి. ఈ మెంతికూర యాడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ మెంతికూరలో కూడా వాటర్ వస్తుంది. ఆ వాటర్తోని మంచిగా మెంతికూర ఫ్లేవర్ చికెన్కి బాగా పట్టి ఆ వాటర్తోని ఈ చికెన్ ఇంకొంచెం మంచిగా ఉడికిపోతుంది. ఒక 70 to 80% దాకా ఉడికిపోతుందండి. ఇలా కళాయి పెట్టేసేసుకొని మూత పెట్టేసేద్దాము. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 minutes అలా ఉంచి ఒకసారి తీసి చూద్దాము. మనము చూసారు కదా, మెంతికూరలో నుంచి వాటర్ కూడా అలా వచ్చేసి మనకి ఆ మెంతికూర ఫ్లేవర్ మన చికెన్కి చాలా బాగా పడుతుందండి. చూడండి, ఆ వాటర్ అంతా ఇనికిపోయి మెంతికూర కూడా నూనెలో మంచిగా మగ్గిపోవాలన్నమాట. అప్పుడు మనకు ఆ చేదు, మెంతికూరలో ఉన్న చేదు అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఇందాక చూపించాను కదా 4 టమాటాలు, ఆ 4 టమాటాలు ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్నాను కదా, అవి ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఈ టమాటాతో పాటు కూడా ఈ చికెన్ ఒక 5 minutes ఉడికిపోతుంది. చూసారు కదా, కొంచెం వాటర్ వచ్చేసింది టమాటా యొక్క వాటర్. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేద్దామనంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అనమాట. నాది కొంచెం కారం ఎక్కువగానే ఉంటుందండి. మీరు మీ కారంకి మీరు ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఫస్ట్లో వేసాము, ఇప్పుడు మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తాము. ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి. ఇది ఇలా వేసిన తర్వాత ఒక్క మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు అలా మగ్గిచ్చేద్దామండి. టమాటా, ఈ కారము, ఉప్పు మొత్తం పట్టేస్తుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఉడికించుకున్నామనంటే మన ఈ మెంతికూర చికెన్ రెడీ అయిపోతుందండి. లాస్ట్లో కొంచెం మనం కొత్తిమీర వేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందామండి. ఈ మెంతికూర చికెన్
డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి, హెయిర్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ప్యూర్ ఫ్లేవర్స్, ఎటువంటి గరం మసాలాస్ కానీ ఏమి కానీ వేయకుండా చేసిన మెంతికూర చికెన్ అండి. నాకైతే చాలా చాలా ఇష్టం ఈ మెంతికూర చికెన్. చూసారు కదండి, ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన మెంతికూర చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను అన్నంలో వేసుకొని తిని చూసి ఎలా వచ్చిందో చెప్తాను. కాలుతుందండి. వావ్, అసలు మెంతికూర టేస్ట్ ఎక్సలెంట్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.